ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు రామా. ఇక నువ్వు మరీ అందంగా కనిపించావంటే కోచ్ సార్ ఏమైపోతారో. ఆ రియాక్షన్ చూడాలనే కదా నేను రెడీ అవుతుంది. నన్నెప్పుడు చూడనంత అందంగా రెడీ అయి చూపిస్తాను చూడు. ఇప్పటికే లవ్లో పడిపోయాడు. ఈ దెబ్బతో ఫ్లాట్ అయిపోతాడు. నేనింతగా ప్రేమిస్తుంటే రామలక్ష్మి మాత్రం వాడి గురించి ఆలోచిస్తోంది. వాడి కోసం కొత్తగా రెడీ అవుతుంది. ఏంట్రా ఆడవాళ్ళలా అందంగా తయారవడానికి బ్యూటీ పార్లర్కి కూడా వెళ్తున్నావా? అవునులే, కాబోయే పెళ్లి కొడుకువి కదా, కాబోయే భార్యకి అందంగా కనపడాలి కదా. నాకు కాబోయే భార్య కాదు, నీకు లవ్వర్ అని చెప్పు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను కాదురా, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు కాబోయే భార్య అందరిలో నీకు అందంగా కనిపించాలని మొహానికి క్రీములు పూసుకుని కూర్చునుంది. ఏం మాయ చేసేవరా తనని? ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. లేదంటే నీ గురించే ఆలోచిస్తుంది, నీ గురించే మాట్లాడుతుంది. పెళ్ళేమో నాతో అంటున్నారు, బ్యూటీ పార్లర్లో అందంగా రెడీ అవడాలు మాత్రం నీకోసమా? రేయ్, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదురా అంటుంటే నా గురించి ఆలోచిస్తుంది, నా కోసం రెడీ అవుతుందంటావేంట్రా? నేను అనడం కాదు, నీకు కనిపించాలనే లోపల రెడీ అవుతోంది. కావాలంటే వెళ్ళి చూడు. అయినా వెళ్లాల్సిన అవసరం కూడా లేదులే. రెడీ అయ్యాక ఎలాగో నీ దగ్గరికే వస్తుంది కదా. లోపలుందా? ఉందనే కదా చెప్తున్నాను. నువ్విక్కడే ఉండరా, తననే తీసుకొచ్చి తనతో నీకు నిజం చెప్పిస్తాను. నీ పిచ్చి వాగుడికి ఈరోజు ఫుల్ స్టాప్ పెడతాను. ఏంటి అలా కూడా పరువు తీద్దామనే? ఇప్పుడు తనని తీసుకొచ్చి తనతోనే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను మా సార్నే ప్రేమిస్తున్నాను అని నా మొహం మీద చెప్పించి నా పరువు తీద్దామనే? చెప్తుంటే అర్థం కాదా నీకు? నువ్వు చెప్తుంటే అబద్ధమని క్లియర్గా అర్థం అవుతుంటే ఇంకా ఏంటి అర్థం చేసుకునేది? తమ్ముడి కాబోయే భార్యను కూడా చూడకుండా తనని ట్రాప్ చేసావు కదరా. ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తానరా. రే, అయినా నీతో మాటలు అనవసరం. నీకు నిజం తెలియాలి. పద, నిజమేంటో నిరూపిస్తాను. రా నాతో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.